పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాల భద్రతా వ్యూహాలను పూర్తిగా మార్చిస్తోంది. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, అమెరికా జోక్యం, ప్రాంతీయ ఘర్షణల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు తమ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకునేందుకు వేగంగా చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారత్ వైపు చూడడం అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిలో ఒకటిగా గుర్తింపు పొందిన బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థతో పాటు ఇటీవల భారత్ అభివృద్ధి చేసిన అత్యాధునిక ఆకాశ్ గగనతల రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు యుఏఈ ఆసక్తి చూపుతోంది. భారత్కు చెందిన కీలక రక్షణ వ్యవస్థల కొనుగోలు అంశంపై ఇరు దేశాల మధ్య ప్రాథమిక స్థాయి చర్చలు ప్రారంభమైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామం కేవలం ఆయుధాల కొనుగోలు ఒప్పందం మాత్రమే కాదు, ఇది భారత్ రక్షణ పరిశ్రమ అంతర్జాతీయంగా ఎంతటి గుర్తింపు పొందుతుందో చెప్పే సంకేతంగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకప్పుడు ప్రపంచ ఆయుధ మార్కెట్లో భారత్ ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడేది. కానీ గత శతాబ్దంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. స్వదేశీ సాంకేతికత, రక్షణ రంగ సంస్కరణలు, పరిశోధనా సంస్థల కృషి వల్ల భారత్ ఇప్పుడు ప్రపంచానికి ఆయుధాలను ఎగుమతి చేసే దేశంగా ఎదుగుతోంది. ఫిలిప్పీన్స్కు ఇప్పటికే బ్రహ్మోస్ క్షిపణుల ఎగుమతి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పుడు యుఏఈ కూడా అదే వ్యవస్థపై ఆసక్తి చూపడం భారత రక్షణ రంగానికి మరో పెద్ద విజయంగా భావిస్తున్నారు. బ్రహ్మోస్ క్షిపణి ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైళ్లలో ఒకటి. దీన్ని భారత్, రష్యా సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధి చేశాయి. భూమి నుంచి, సముద్రం నుంచి, యుద్ధ నౌకల నుంచి, సబ్మెరైన్ల నుంచి, యుద్ధ విమానాల నుంచి కూడా ప్రయోగించే సామర్థ్యం దీనికి ఉంది. శబ్ద వేగం కంటే 3 రెట్లు ఎక్కువ వేగంతో లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం దీనికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. శత్రు రాడార్ వ్యవస్థలను తప్పించుకుంటూ అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులను పరిశీలిస్తే యుఏఈ లాంటి దేశాలు తమ వ్యూహాత్మక భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని భావించడం సహజమే. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఏ క్షణమైన విస్తృత యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉన్నాయని అనేక అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘశ్రేణి క్షిపణి సామర్థ్యాలు కలిగిన వ్యవస్థలు ప్రతి దేశానికి అత్యంత కీలకంగా మారుతున్నాయి. ఇక యుఏఈ ఆసక్తి చూపుతున్న మరో కీలక వ్యవస్థ ఆకాశ్. ఇటీవల భారత్ తన గగనతల రక్షణ వ్యవస్థలను సమగ్రంగా అనుసంధానించేందుకు అభివృద్ధి చేసిన ఈ సాంకేతిక వేదికకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి. శత్రు డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాల కదలికలను వేగంగా గుర్తించి సమన్వయంతో ప్రతిస్పందించే సామర్థ్యం దీనికుంది. ఆధునిక యుద్ధాల్లో గగనతల రక్షణ ఎంత ముఖ్యమో ఉక్రెయిన్, రష్యా యుద్ధం, ఇజ్రాయెల్, ఇరాన్ ఘర్షణలు ఇప్పటికే నిరూపించాయి. అందుకే యుఏఈ ఈ వ్యవస్థపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదిత ఒప్పందంలో మరో ఆసక్తికర అంశం రష్యా పాత్ర. బ్రహ్మోస్ క్షిపణి భారత్, రష్యా సంయుక్త ప్రాజెక్ట్ కావడంతో దీనిని 3వ దేశానికి విక్రయించాలంటే రష్యా అనుమతి అవసరం. అయితే యుఏఈకి కూడా రష్యాతో మంచి దౌత్య ఆర్థిక సంబంధాలున్నాయి. అందువల్ల అనుమతి ప్రక్రియలో పెద్దగా ఆటంకాలు ఎదురుకావని నిపుణులు భావిస్తున్నారు. యుఏఈ నిర్ణయం వెనుక మరో వ్యూహాత్మక కోణం కూడా ఉంది. గతంలో గల్ఫ్ దేశాలు ప్రధానంగా అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి పాశ్చాత్య దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేసేవి. అయితే ప్రస్తుతం ప్రపంచ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఒకే దేశంపై ఆధారపడకుండా వివిధ దేశాల నుంచి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయడం ద్వారా భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవాలని గల్ఫ్ దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతోంది. భారత్, యుఏఈ సంబంధాలు గత కొన్నేళ్లుగా అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. వాణిజ్యం, ఇంధనం, పెట్టుబడులు, సాంకేతిక రంగాలతో పాటు ఇప్పుడు రక్షణ రంగంలో కూడా ఈ భాగస్వామ్యం మరింత బలపడుతోంది. యుఏఈ భారతదేశానికి అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామిగా మారింది. ఇరు దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఇప్పటికే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా పెంచింది. ఇప్పుడు రక్షణ సహకారం కూడా అదే స్థాయిలో విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే భారత రక్షణ పరిశ్రమకు భారీ ప్రోత్సాహం లభించనుంది. స్వదేశీ సాంకేతికతతో తయారైన ఆయుధ వ్యవస్థలకు అంతర్జాతీయ మార్కెట్లో మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా భారతదేశం ప్రపంచ రక్షణ ఎగుమతిదారుల జాబితాలో మరింత ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి. మొత్తంగా చూస్తే యుఏఈ బ్రహ్మోస్, ఆకాశ్ వంటి భారత రక్షణ వ్యవస్థలపై ఆసక్తి చూపడం కేవలం ఒక ఆయుధాల కొనుగోలు వార్త మాత్రమే కాదు. ఇది ప్రపంచ రక్షణ రంగంలో భారతదేశం పెరుగుతున్న ప్రభావానికి నిదర్శనం. పశ్చిమాసియాలో మారుతున్న భద్రతా పరిస్థితులు, గల్ఫ్ దేశాల వ్యూహాత్మక అవసరాలు, భారత్ సాధిస్తున్న సాంకేతిక పురోగతి అన్నీ కలిసి వచ్చి ఈ పరిణామాన్ని అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా మార్చాయి. రాబోయే రోజుల్లో ఈ చర్చలు ఒప్పందంగా మారితే అది భారత్, యుఏఈ సంబంధాల్లోనే కాకుండా ప్రపంచ రక్షణ రంగ చరిత్రలో కూడా ఒక కీలక మలుపుగా నిలిచే అవకాశం ఉంది.